దీనివలన సరే పోనీ నాకేదో ఒక గ్రామ నష్టం ఉందనుకోండి, మేజర్ నష్టం టన్ను లెక్కన ఎవరికి? ప్రభుత్వానికి. నాకెందుకు బాధ? నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. నేను ఎక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను మూలం కూర్చోబెట్టారు. సమావేశాలప్పుడు యాక్టివ్గా ఉంటాం, మా పిటిషన్స్ కమిటీ మీటింగ్ అప్పుడు యాక్టివ్గా ఉంటాం. గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఆనందంగా ఉన్నాను. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. హ్యాపీగా ఉన్నా, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకుంటున్నా. కనీసం నాకు దగ్గరలో కూడా ఇంకెవడో ఉండే అవకాశమే లేదు. అన్ని ఊర్లకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాను. 18 ప్రభుత్వం ఇస్తే 50 చిల్లర నేను పుట్టించా నా స్నేహితులతో, నాకు తెలిసిన బ్యాంకుల సౌజన్యంతో, వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో చేయించా. కాలువలన్నీ బాగు చేశాం. ఇంకొంతమంది బాధపడుతున్నారు. ఆ కాలువలు బాగు చేసే క్రమంలో కొన్ని చర్చలు కూడా కాలువ మీద ఇటు నుంచి అటు వేసేస్తే, కాలువల మీద ఇల్లు పెడితే ఆ సిపిఎం గోపాలన్ గారు బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా కోర్టు ద్వారానే అనుమతి తీసుకుని తీసేయడం జరిగింది. సో నా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకి ఖచ్చితంగా నేను చేసినంత న్యాయం ఎవడో చేయలేడు. ఎమ్మెల్యే మంత్రులు చేయొచ్చు, ముఖ్యమంత్రి చేయొచ్చు, ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు, వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎమ్మెల్యేగా నేను చేసినట్టు ఎవడో చేయలేడనే సాటిస్ఫాక్షన్ నాకుంది, గౌరవం ఉంది. సో కాబట్టి అపఖ్యాతి అంటూ అడ్మినిస్ట్రేషన్ వైజ్ కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ ఎవరైనా మొరిగితే, చట్టాన్ని అతిక్రమించి మొరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అప్రతిష్ట వస్తే ప్రభుత్వానికి వస్తుంది తప్ప నాకు అప్రతిష్ట వచ్చే అవకాశమే అతి తక్కువ. నామినల్గా ఓకే, అతని ఫాలోవర్స్ ఎవరన్నా నమ్మి ఏదో అనుకుంటే అనుకోవచ్చు. దానివలన టెంపరీగా నేను ఒక స్టెప్, కొద్దిమంది దిక్కుమాలిన వారి విషయంలో ఒక రవ్వ తగ్గినా అల్టిమేట్గా అది 10 వేగంతో పెరగటానికి నాకు దోహదపడుతుంది తప్ప ఈ జరుగుతున్న పరిణామాల్లో నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఏమీ ఫరక్ పడదు. బట్ కర్తవ్యాన్ని గుర్తు చేసుకో. ఏంటంటే మొన్నటిదాకా ఏదో అతనిలో పరివర్తన వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న ఉద్దేశంలో ఉండేవాడిని. ఇప్పుడు ఇలాగే గొర్రెలు నరికేసి రక్తాన్ని చిమ్మేసి వారి రాక్షస ప్రవృత్తిని ఈ రకంగా ప్రదర్శించుకొని రాసిన దాన్నే పదే రాసుకొని ఈ రకంగా రాసుకుంటే వాళ్ళని అసహించుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది. మాట్లాడవలసిన టైంలో ప్రజలకి చెప్పవలసినవన్నీ కూడా చెప్పే చొరవ గతంలో తీసుకున్నా ఓడించా. జగన్మోహన్ రెడ్డి అతను ఓడించుకున్నాడు లాస్ట్ టైం. బట్ అతను ఎందుకు ఓడించాలనేది 2 ఏళ్ల ముందు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను నేను. 20 నుంచి ఎవడన్నా మాట్లాడా? లేదుగా. 23లో మాట్లాడారు అందరూ. 20, 21, 22 ఎవరు? ఒకే ఒకడు మీ ఎదురుగుండా ఉన్నాడు. ఇది జగమెరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం. కాబట్టి జగన్ ఉన్నాడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఇంకేమన్నా పట్టించుకోడాడు. నాకు సరదా. సో ఇది ఇలా హ్యాపీగా ఫేస్ చేస్తాం. బట్ జగన్లో మార్పు వస్తే జగన్కు మంచిదని చెప్పి జగన్ మారమ్మ అంతవరకు చెప్పగలను. అలాగే ప్రభుత్వం కూడా వ్యవస్థలో అసలు రాజ్యాంగ వ్యవస్థ చేసే ప్రక్రియ కొందరు చేస్తున్నప్పుడు అచేతనంగా చూస్తూ ఊరుకుంటే అది బాగోదు. డెఫినెట్గా నా విషయంలో కొంత అచేతనత్వం అయితే కనపడతాను. 1.5 సంవత్సరం తర్వాత మనం పిలిచాడు అతన్ని. చెప్పాను లాస్ట్ టైం, 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా అని పాట పాడి పంపించినట్టు ఓ 4 గంటలు పంపించారు. మళ్ళీ పిలిచారో లేదో తెలియదు, పిలుస్తారో లేదో తెలియదు, చూద్దాం. బట్ ఆ సాక్ష్యాలు ఇందాక చెప్పినట్టు ఉన్నాయి కాబట్టి పిలుస్తారని అనుకుంటున్నా. సో ఆ విషయంలో చెప్పాల్సింది స్పష్టంగా చెప్పాను కదా. ఈ సాక్షివాడు బోర్డు రాతలు చూసి రాసిందే రాసి, నీకే నువ్వేగా సాక్షి, రాసిందే రాసి బోర్డు రాతలు పచ్చాలు రాసి, నేను ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిందే మళ్ళీ రాసి, ఆ ఉన్న కాగితాలను గూగుల్లోంచి తీసి మళ్ళీ పెట్టేసి ఏదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు. ఎనీహౌ ఇది క్లారిఫై చేయాలనుకున్నా, నా అభిమానులకి క్లారిఫై చేశా. ఈలోపు ఈయన ఏదో పెట్టాడు ఫిట్టింగ్. మళ్ళీ అడగండి మీ ప్రశ్న. కొంచెం మంచినీళ్ళు, ఎందుకంటే కొంతమంది నా వీడియో చూస్తూ ఉంటారు, నేను మంచినీళ్ళు తాగకపోతే ఫీల్ అవుతారు. చెప్పాలి కదా, మీరు తాగుతారు మంచినీళ్ళు అని. తాగుతా మంచినీళ్ళు. కొంతమంది అత్యున్నతమైన పదవిలో ఉన్నారు. ఓకే, మీరు గుర్తించారు, సంతోషం. మీకు మీ నియోజకవర్గంలో ప్రత్యేకించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చర్చిల్లో టార్గెట్ చేస్తూ చర్చలు కోల్తొస్తున్నారు మీరు. అది అపోహ.
ఇది ఒక మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒక పోలీస్ అధికారి ప్రత్యక్షంగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం? చూస్తూ ఉంటాడు మీరు అన్న ఆయన మంచినీళ్ళు. నేను కాలవ గట్ల మీద నిర్మించిన గట్ట అంటే గాల్మో, ఇంకా నాకు కాలువ పక్కన వెహికల్ వెళ్ళాలి. వెహికల్ వెళ్తే నేను లో కాస్ట్లో రిపేర్ చేయగలను. ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు కాలువల రిపేర్కి. నేను ఏదో ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని కలెక్టర్ గారితో అకౌంట్ ఓపెన్ చేయటం, కొంత మార్జిన్ మనీ అక్కడి నుంచి ఇచ్చి ఆ ఊరోళ్ళని మోటివేట్ చేసి, ఒరే మీ కాలువ మీరు బాగు చేసుకోవాలరా బాబు అని ఒక పంట ఏమో ఆ ఫండ్ నుంచి నేనే తయారు చేయించి ఒక పంట డొనేట్ చేసి పర్మనెంట్గా ఇంకో పంట కూడా రెడీ అవుతుంది. సుమారు 50 లక్షలు పెట్టి 2 పంటలు చేయించాను శాశ్వతంగా పరిష్కారం కోసం, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ రిపేర్ చేయాలి అంటే వెహికల్ తోటి చేస్తే పావలా అయ్యేది, మాన్యువల్ చేస్తే రూపాయి అవుతుంది. పైకి ఇక్కడ పని చేయడానికి ఉచిత పథకాల ప్రభావం మరి ఏదైనా కావచ్చు, కానీ మనుషులు దొరకట్లే ముందు మనకి. ఎక్కడైనా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే చేపల చెరువుల్లో కూడా ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ మకాం పెట్టి వాళ్ళు ఆ పనులు చూసుకుంటారు. పనులు చేయడానికి మనుషులు లేరు, పని డబ్బులు ఇచ్చి మంచి మనసు ఉన్నా కూడా. సో వెహికల్ తోటి చేయాలి. ఈ బారు ఇల్లు కట్టేసి ఓ చర్చు ఇల్లు అలా కట్టేశారనుకోండి, నేను ఎలా చేయాలి రిపేరు? నేను అందరు సాగునీరు అందిస్తానని మాట ఇచ్చా. మీరు ఎప్పుడైనా ఈ రేంజ్లో కాలువలు చూసారా? మొన్న 23 కిలోమీటర్లు చేసాం, ఆక్రమణలన్నీ తీసేసా. అవన్నీ రాజుల పొలాలే. వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు, 15 అడుగులు చెరువుల్లో కలిపేసుకున్నారు. మొత్తం అన్నీ సరిచేసి వెహికల్ వెళ్ళి దారి వేసేసి వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకున్నారు, చేశారు. అలా కొన్ని కాలువల మీద చర్చలు కట్టారు, తీసేసాం. ఇప్పుడు కాలంలో రోడ్డు మీద గుడి ఉంది, ఎప్పటి నుంచో ఉంది, 50 సంవత్సరాల నుంచి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ గుడి కట్టడానికి నా స్వయంగా నా నిధులు ఇచ్చా. రేపు దేవస్థానం నుంచి వస్తే నేను ఇచ్చిన డబ్బు వెనక్కి ఉండరా, లేదంటే గుడి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి గుడి తీసేస్తాను. వచ్చేవారం రాములవారి గుడి ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టాం. సో గుడి అయినా ఇదైనా ప్రజలకి తీవ్రమైన ఇబ్బందిగా ఉన్నప్పుడు అది అవసరం. ఆ ప్రాసెస్లో 3-4 రేకులతోటి కాలువ మీద వేసేసిన చర్చలు ఉంటే అది తీయవలసి వచ్చింది. ఆ నీళ్లు ఆ కాలువలకు వెళ్తే ఆ రైతు చాలా చోట్ల వ్యవసాయం మానేసిన వాళ్ళు కూడా గత సంవత్సరం తిరిగి మళ్ళీ వ్యవసాయం చేసుకున్నారు ఉండి నియోజకవర్గంలో. ఇది ఓపెన్. నేనేమి ఇది ఎవరిని అడిగినా చెప్తారు. నేను ఏదో ఊరికైనా మీడియాని కూర్చోబెట్టి సొల్లు చెప్పడం కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ ఆక్రమించుకున్న గృహాల్లో కావాలని చెప్పి మా ఎస్సీల గృహాలు, మా క్రిస్టియన్ గృహాలు తీసేస్తున్నారని మాట్లాడుతున్నారు. అది తప్పు. ఎవరైనా వెళ్ళి వెరిఫై చేసుకోండి. అందులో బీసీలు ఉన్నారు, రాజులు ఉన్నారు. పాలకోడేరులో ఒక పెద్ద ఇల్లు 30 లక్షలతో కట్టారు. ఎవరో రాజుగారు కొట్టేశాం కదా. ఊళ్ళో నా సొంత బంధువులదే ప్రభుత్వ భూమి, వాళ్ళు తెలియక ఏదో కొనుక్కున్నారు. ప్రభుత్వానికి 10% ఇచ్చేసిందని తెలియ కొనుక్కున్నారు. తెలియక జరిగిన ఏదైనా తప్పే. నా సొంత మేనమామలు ఇప్పుడు ఉన్నారు, అవి కూడా వెనక్కి తీసుకున్నాం. అవి మాట్లాడకుండా వచ్చి రాజుగారు కొట్టేశాడు, రాజుగారు దళిత ద్రోహి, అదర్వైజ్ రాజుగారు క్రిస్టియన్ ద్రోహి అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం?